నమస్తే అండి బోసుకుమారి. మీరు బాగా గమనిస్తే బంగారానికి సంబంధించి దీంట్లో ఏదో ఒక బిగ్ స్కామ్ జరుగుతుందనేది నా డౌట్ ఖచ్చితంగా. ఏది నాకు తెలిసి ఆహ్, దేశం మొత్తం మీద గూడా ఏదో జరుగుతుంది బంగారానికి సంబంధించి అయితే మాత్రం. అంటే దీంట్లో ఏదో టాక్టికల్‌గా వ్యాపారస్తులో లేకపోతే మిగతా వాళ్ళు ఎవరో తెలీదు గానీ, దీన్ని ఒక ఆట ఆడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నామనంటే ధరలు. ఇప్పుడు మనం ఒక సంవత్సరంన్నర నుంచి చూస్తే అయి రోజు ఈ నెలకొకసారి పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకా దారుణం అయిపోయింది. అదేంటనంటే 2 రోజులు ఆగిన తర్వాత భారీగా పెరిగినటువంటి బంగారం ధరలంటారు. విపరీతంగా పెంచుతారు. వందలు, వేలు పెంచేస్తారు. 1000, 2000 అట్లా పెంచేస్తారు. మళ్ళీ 4 రోజులు ఆగిన తర్వాత తగ్గిన బంగారం ధరలు అంటారు. ఆ తగ్గితే 100 2 20, 30, 40, రూ. 50 ఎంతో తగ్గుతది. మళ్ళీ జనానికి ఇట్లాగా ఈ ఈ టాక్టికల్ విధానంతోటి ఇసుగొచ్చేసింది కొన్ని రోజులకి. రావటంతోటి ఒక్కసారిగా 1200, 2000 అట్లా తగ్గించారు. మళ్ళీ పెంచారు. మళ్ళీ తగ్గిస్తున్నారు. మీరు కావాలంటే చూడండి ప్రతిరోజు బంగారానికి సంబంధించి పెరిగిందనో, తగ్గిందనో ఏదో ఒక అప్‌డేట్ వస్తుంది. చాలా రోజుల నుంచి. నాకు తెలిసి బంగారం విషయంలో ఏదో జరుగుతుంది భారతదేశంలో అనేటువంటి విధంగా అయితే మాత్రం కొంతమంది గుసగుసలాడుతున్నటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బంగారం అనేది మనకెంత ప్రియమో అందరికి తెలుసు. ఒక ఆస్తిగా ఉంటది. ప్లస్ ఆడవాళ్ళకి అలంకరంగా ఉంటది. ఓకే. రైట్. ఇయన్నీ ఓకే. కానీ అది అదునుగా చూసుకొని భారతదేశానికి సంబంధించి బంగారం విషయంలో, ఈ ధరల విషయంలో ఏదో టాక్టికల్‌గా ఒక స్కామ్ జరుగుతుంది అనేది నా అభిప్రాయం. నిజంగా పిచ్చోల్ని చేస్తున్నారు జనాన్నయితే మాత్రం. భారీగా పెరుగుతున్నాయని ఒకరోజు చెప్తారు. మళ్ళీ రేపొద్దున్నే భారీగా తగ్గినియి అంటారు. పెరగటం ఎక్కువ పెరుగుతుంది. తగ్గడం తక్కువ తగ్గిస్తున్నారు. బంగారం విషయంలో ఏదో జరుగుతుందనేది మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ ఇది నిజమా కాదా? వాట్ ఈస్ వాట్ చూడాలి.